దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగాను చేసి సిద్ధపరిచి బలపరచును. చాలండి. తన నిత్య మహిమలకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగాను చేసి స్థిరపరచి బలపరచును. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడా, మహోన్నతుడా, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గడ్డి కన్నా గాడిద కన్నా హీనంగా ఉన్నానయ్యా. గాలికి గెలుపు, ధూళి వంటి వాడును, దుమ్ము వంటి వాడును. నీ కృపలో నన్ను కనికరించి క్షమించి నీ యొక్క వాక్యము మా యొక్క నోటి నుండి మీరే మాట్లాడండి ప్రభు. అయా, మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నట్లుగా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించి వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం చాలా అంటే మన విశ్వాస జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, దేవుడు ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. దీనికి కారణము దేవుడి యొక్క కనుదృష్టి మన మీద ఉన్నట్లు, అలాగే దేవుడి యొక్క ప్రేమ మన మీద ఉన్నట్లు, దేవుడి యొక్క జననము, దేవుడి యొక్క మరణము, దేవుడి యొక్క పునరుద్ధానము ప్రతిదీ కూడా మన జీవితంలో ముఖ్యమైనవి. అది మనము స్వతంత్రించుకున్నాం కాబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నాం. దీనికి మూలం ఎలా రాశారంటే చూడండి, దేవుడు నిన్ను పిలిచాడు. ఎలా పిలిచాడు దేవుడు నిన్ను? తన యొక్క నిత్య మహిమకు నిన్ను పిలిచి ఉన్నాడు. అలాగే దేవుడి యొక్క ఎన్నో లక్షణాలు ఉన్న దేవుడికి ఇది కృప అను ఒక లక్షణం ఉంది. ఎన్నో ఉన్నాయి అంటే ప్రేమ, క్షమ, కరుణ, దయ, అలా ఎన్నో లక్షణాలు ఉన్నాయి. దాంట్లో కృప అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కృప గురించి ఎంత చక్కటి పదం రాశారంటే, సర్వ కృపానిధి అగు దేవుడు. నిధి అనే ఒక దాంట్లో ఎంత ఉంటుందో చెప్పగలం మనం. బంగారం నిధి ఉంది, ఎంత ఉంటుంది? గనులు ఉంటాయి, ఎంత ఉందో దాంట్లో బంగారం? 1 కిలో ఉంటుందా, క్వింటాల్ ఉంటాయా, లేకపోతే ఎంత ఉంటుంది అనేది కూడా మనము కొలవలేము. అలాగే దేవుడి యొక్క కృప కూడా ఇక్కడ ఎంత చక్కగా రాశారంటే, సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ యొక్క కృప మొత్తం కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది కూడా లెక్కించలేము, కొలవలేము, కనుగొనలేము, వివరించడానికి, మాట్లాడటానికి, ఏదైనా సరే ఊహించుకోవడానికి కూడా మనిషి యొక్క జ్ఞానమునకు అతీతముగా ఉంటది దేవుడి యొక్క కృప. అంత గొప్ప సర్వనిధి అగు మన దేవుడు మనకు ఒక చిన్న టాస్క్ ఇచ్చాడు. ఏంటి ఆ టాస్క్? ఏంటంటే ఆ టాస్క్, కొంచెం కాలం మీరు శ్రమ పడండి. కొంచెం కాలం. ఎంతకాలం? ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఒక రోజు అయితే తెల్లారితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందిలే అని చెప్పి ముందుగా రేపటి రోజు కోసం, అంటే రేపు వచ్చే స్వతంత్రం కోసం ముందు రోజు వరకు ఎలాగోలా భరిస్తావు. కొన్ని వారమే కదా, ఓర్చుకుంటే తర్వాత నుంచి అన్ని మంచి రోజులు వెళ్ళాయి. కొన్ని ఒక నెలే కదా, ఒక నెల ఎలాగోలా కష్టపడితే 2వ నెల నుంచి ఇంకెప్పుడు మనం వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు, అంతా మంచి జరుగుతుంది. ఇలాంటిది ఏదన్నా సరే ఉంటే కనుక ఏదో కొంచెం హృదయంలో నెమ్మది ఉంటుంది. కానీ ఇక్కడ వాక్యం ఎంత చక్కగా రాస్తుందంటే, కొంచెం కాలం అని రాస్తుంది. ఆ కొంచెం కాలం ఎంత నువ్వు చెప్పగలవా? నీకు ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుందో నువ్వు చెప్పగలవా? ఏదైనా అనారోగ్యం వచ్చింది, చెప్పగలవా ఎప్పుడు సాల్వ్ అవుతుందో? ఇప్పుడు కొంచెం కాలం. ఏదా కాలం? ఎంత కాలము? కొంచెమేగా రాస్తుంది అక్కడ. కొంచెము, కొంచెము, అది ఎంత? ఇది 2 కోణాలుగా ఆలోచించుకోవచ్చు. ఒక కోణంలో ఎలా ఆలోచించాలంటే, మన ఆయుష్కాలం మొత్తం తీసుకోవచ్చు. ఏమన్నా మీకు వినటానికి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆయుష్కాలం మొత్తం తీసేసుకోవచ్చు. అంటే భూమి మీద మనకున్న ఆయుష్కాలం మొత్తం కూడా మనం శ్రమలు అనుభవిస్తూనే ఉంటాం. కానీ మన యొక్క 2వ జనముగా ఉన్న ఆ పరలోక రాజ్యంలో మనకి దేవుడు సీట్ అలాట్ చేసిన తర్వాత ఈ భూలోకంలో ఉన్న ఈ ఆయుష్కాలం అనగా అది కొంచెం కాలంగా ఉంది. భూలోకంలో ఉన్న మన ఆయుష్కాలం అంతా కూడా శ్రమ అనుభవించిన పిమ్మట పరలోకమందు దేవుడు మనలను సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. ఓకే, ఇది ఒక రకమైన అర్థం వస్తుంది. కానీ ఇంకో కోణంలో ఆలోచించినట్లయితే మన యొక్క విశ్వాస జీవితంలో శ్రమపడు కాలం ఉంది, ట్రైనింగ్ పీరియడ్ కొద్దిగా ఉంది.
దేవుడు మనకి తర్ఫీదు ఇచ్చే కాలం కొద్దిగా ఉంది. ఏ వ్యక్తినైనా చూసుకోండి, జీవితకాలం అంతా చదువుకుంటూనే ఉంటారా? జీవితకాలం అంతా కూడా పరీక్షలు రాస్తూనే ఉంటారా? ఏదో ఒక డిగ్రీ చేయటం వరకు, ఒక పీజీ చేయటం వరకు, లేకపోతే ఒక మంచి సర్టిఫికేట్ కోర్స్ చేసే వరకు మాత్రమే చదువుకుంటారు. ఆ తర్వాత మనం చదువుకున్న చదువుకి తగిన విధంగా ఏదైనా ఉద్యోగం చేసుకుంటామో, ఆ చదువుకు అనుగుణంగా వచ్చిన జ్ఞానం బట్టి ఏదైనా వ్యాపారం చేసుకుంటామో జరుగుతుంది. అలాగే నీ యొక్క విశ్వాస జీవితంలో కూడా దేవుడు మనకిచ్చే ఈ యొక్క అతి కొద్ది కాలముగా ఉన్న యొక్క శ్రమ కాలమును బట్టి దేవుడు మనల్ని ఎలా మారుస్తాడంటే, ఎంత చక్కగా ఉందో వాక్యం చూడండి. దేవుడు పూర్ణులుగా మనల్ని చేస్తాడు, సంపూర్ణులుగా. ఇది వాక్యం ఈ సంపూర్ణులు, అలాగే స్థిరపరచటము, అలాగే బలపరచటము, ఆ మూడు మనం పొందుకోవటం మనం సొంతంగా చేసుకోగలమా, లేదా దేవుడే చేస్తాడా? వాక్యంలో కూడా స్పష్టంగా రాస్తుంది, తానే మిమ్మును పూర్ణులుగాను స్థిరపరచి బలపరచును. దీంట్లో నువ్వు చేయగలిగింది ఏముంది? ఇంకా దేవుడే నిన్ను సంపూర్ణంగా మారుస్తాడు, దేవుడే నిన్ను స్థిరపరుస్తాడు, దేవుడే నిన్ను బలపరుస్తాడు. ఇంక నువ్వు చేసేది ఏముంటది? నేను చేసేది ఏది లేనప్పుడు అసలు మరి నేను ఎందుకు దేవుడి దగ్గర రావటము, ఎందుకు రక్షణ తీసుకోవటం, ఎందుకు మారు మనసు కోసం తాపత్రయపడటం? ఏమన్నా అర్థమవుతుందా ప్రశ్నలు అండి? ప్రశ్న అర్థమవుతుందా? ఎందుకండి అన్ని ఆయనే చేసుకునేది మనకెందుకు? ఎందుకు ఈ భూలోకంలో ఇంత బాధ, ఇంత కష్టం, ఇంత కన్నీరు, ఎప్పుడెప్పుడు ఈ శ్రమ గుండా మనకు విడుదల వస్తుందా అని నిద్ర కూడా పట్టనంత టెన్షన్ గా ఉన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా జయించాలి. కానీ దేవుడు ఆ జయించడానికన్నా ముందు కొద్ది కాలం నువ్వు అనుభవించిన పిమ్మటే దేవుడి యొక్క కార్యముగా ఉన్న యొక్క స్థిరపరచటము, అలాగే బలపరచటము, అలాగే సంపూర్ణంగా చేయటం అనేది దేవుడు మనలోకి చేస్తాడు. చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళు వెంటనే పెద్దవాళ్ళు అయిపోతారా? వాళ్ళు ఎదగటానికి ఒక సమయం ఉంది. అలాగే బాప్తిజం తీసుకొని దేవుడి యొక్క ఆత్మ మనలోకి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ అని బిరుదు మనం పొందుకున్న తర్వాత, ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్న పసితనం దగ్గర నుంచి, అంటే పాలు తాగే వయసు దగ్గర నుంచి సంపూర్ణులుగా మారటానికి ఒక తర్ఫీదు కాలం ఉంది. ఆ కాలం అయ్యే వరకు కూడా, ఆ స్పెసిఫిక్ సీజన్ అయ్యే వరకు కూడా మనం శ్రమలు గుండా వెళ్తూ ట్రైన్ అవుతూ ఉండాలి. అది లేకపోతే నీలో సంపూర్ణత రాదు. చూడండి, ఒకదానికి ఇంటర్లింక్. ఎలా అంటే, కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట అంటే జరిగితేనే కదా అప్పుడు దేవుడు మనల్ని సంపూర్ణంగాను స్థిరపరిచి బలపరచును. అదే కొద్ది కాలం మనం శ్రమ పడకుండా ఉన్నావు అనుకోండి, అప్పుడు నువ్వు సంపూర్ణంగా మార్చబడతావా? నువ్వు స్థిరపరచబడతావా? నువ్వు బలపరచబడతావా? ఏ మూడు నువ్వు పొందుకోలేవు. అంటే నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్రీస్తునందు దేవుడు నిర్ణయించిన ఆ యొక్క శ్రమలు గుండాన్ని వెళ్ళవలసి ఉన్నది. అంతే. ఆ శ్రమలు గుండా వెళ్తేనే పిమ్మట ఫస్ట్ శ్రమలు అనుభవించు, ఆ తర్వాత వచ్చేదే ఆశీర్వాదం. కష్టపడితేనే, యేసునందు కష్టపడితేనే, ఆత్మ కోసం కష్టపడితేనే, మేకుగా ఉన్న మనలో ఉన్న శరీరేచ్ఛలను దేవుడి యొక్క వాక్యముగా ఉన్న యొక్క శుద్ధి ద్వారా అనగొట్టుకుంటూ ఉంటేనే మనము దేవుడి ద్వారా పూర్ణులుగా, సంపూర్ణులుగా మార్చబడతాం. ఓకే, ఇప్పుడు చాలా బైబిల్లో చాలా మంది భక్తుల గురించి చాలా గొప్ప గొప్ప ఉదాహరణలు ఉన్నాయి. యాకోబు గారి కొడుకుగా ఉన్న యోసేపు గారు తెలుసు కదా మీకు, జోసెఫ్ ఇంగ్లీష్లో ఆయన పేరు. ఆయన చూడండి ఎన్ని బాధలు కూడా వెళ్ళాడు. తండ్రికి చాలా ఇష్టడు, విచిత్రమైన నిలువుటంకి కుట్టించి ఆయనకున్న ఆ సుమారు 12-14 మంది, సుమారు 12 అంతమంది కొడుకుల్లో కూడా ఆ ఒక్కడిని అల్లారు ముద్దుగా గారాభంగా చూసుకుంటాడు. కారణం ఏంటంటే ఆయనకున్న 2 భార్యలు, అలాగే 2 ఉపపత్నుల్లో కల్లా కూడా ఆ యొక్క రేచల్ అనే ఆవిడ బాగా ఇష్టం ఆయనకి, ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అది కూడా 7 సంవత్సరాలు అనుకుంటాం, కానీ 14 సంవత్సరాల పాటు ఆమె కోసం ఎంతగానో కొలువు చేసి కష్టపడి పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు పుట్టిన 2 కొడుకుల్లో ఫస్ట్ అతను ఇతను జోసెఫ్. ఓకే, ఇతని జీవితం మనం చూసినట్లయితే చూడండి, కొద్ది కాలం అతను శ్రమలు అనిపించాడు. తండ్రి ద్వారా ప్రేమ పొందుకున్నాడు, కానీ తండ్రి చూపించే ప్రేమను మిగతా సహోదరుల యొక్క హృదయంలో అది ఒక కుళ్ళులాగా, కక్షలాగా ఏర్పడింది.
అంటే నేను కూడా కొడుకునే కదా, నాకు చూపించిన ప్రేమ నా ఒక తమ్ముడి మీద చూపిస్తున్నారు ఏంటి అనేది ఒక ఇయర్స్ వచ్చింది, కక్ష వచ్చింది, కోపం వచ్చింది. దాన్ని బట్టి ఏం చేశారు, వాళ్ళ అన్నలకి అన్నం తీసుకెళ్ళడానికి వెళ్ళిన ఆ యొక్క తమ్ముడుగా ఉన్న జోసెఫ్ని తీసుకెళ్లి పెద్ద పిట్ పెద్ద గుంటలో పడవేస్తారు, వస్త్రములన్నీ చించేస్తారు, ఆ గుంటలో వేసేస్తారు. ఓకే, ఆ తర్వాత వాడిని చంపేద్దామని కూడా ట్రై చేస్తే ఆ వాళ్ళలో ఉన్న ఒక అన్నయ్య ఉద్దు చంపకో, మాకు ఎంత కాదనుకున్నా మన తమ్ముడు రక్త సంబంధం కదా, చంప మాకు, ఏదైతే అయింది మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ఒక అన్నయ్య అలా చెప్పి వెళ్ళిపోతారు. దారి గుండా వెళ్తున్నప్పుడు బాటసారులు ఇతన్ని ఆ యొక్క గుంటలో నుంచి తీసేసి ఎంతో కొంత డబ్బులకి స్లేవ్గా, అంటే ఒక బానిసగా పరాయి దేశానికి అమ్మేస్తారు, ఈజిప్ట్ దేశానికి అమ్మేస్తారు. ఆయన ఉన్న ధనవంతుడు, కానీ చాలా చిన్న డబ్బులకి అమ్ముడు పోయిన ఒక స్లేవ్. కష్టకాలమా కాదా, శ్రమకాలమా కాదా, తోడబుట్టిన అన్నల ద్వారానే ఒక గుంటలో వేయబడటం కష్టకాలమా కాదా, చేసింది ఏం తప్పుడు పని కాదు, వాళ్ళ యొక్క ఆకలి తీర్చడానికి అన్నం తీసుకెళ్ళాడు. ఎంతగా అతని యొక్క మనసు ఆలోచన ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి ఒకసారి. మళ్ళీ వేరే దేశానికి వెళ్ళాడు, ఏదో దేవుడిచ్చిన జ్ఞానంతో మంచిగా ఆ యొక్క పోతిఫర్ ఇంట్లో పనిచేస్తున్నాడు. మళ్ళీ ఆ స్త్రీ అతన్ని ఎంతగానో రెచ్చగొట్టింది. దేవుడికి భయపడి ఎటువంటి పాపం చేయలే. దేవుడికి భయపడి పాపం చేయకుండా ఉంటే దేవుడి యొక్క ఆశీర్వాదం సదుర్తించుకోవాలి. సామాన్యంగా మాట్లాడాలంటే ఇలాగే చెప్తారు కదా, మనం వాక్యానుసారంగా ప్రవర్తిస్తే దేవుడి యొక్క ఆశీర్వాదం మన మీదకి వస్తాయి. మరి ఆ యొక్క వ్యక్తి వ్యభిచారాన్ని తిరస్కరించి ఓకే, దేవుడి మీద ఉన్న భయంతో ఆ స్త్రీ దగ్గర నుంచి పారిపోతాడు. పారిపోయే క్రమంలో వస్త్రపు చింగు కూడా ఆ స్త్రీ దగ్గరే ఉండిపోతుంది. దేవుడి యొక్క వాక్యం ప్రకారమే ప్రవర్తించాడు, కానీ దానివల్ల వచ్చిన అతనికి మేలేంటి, జైల్లో బందీగా ఉన్నాడు, వ్యభిచారి లేకపోతే ఇలా రేపిస్ట్ అన్నట్లు ఒక బిరుదు పొందుకున్నాడు. ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఉంటే నువ్వు ఎలా ఆలోచిస్తావు? వాక్యానుసారంగా ప్రవర్తించినా నా మీద ఇలాంటి నేరం వచ్చింది ఏంటి అని చెప్పి ఏడుపులు పెడబొబ్బులు అన్నట్టు ఉంటుందా? దేవుడి మీద అలగటం ఉంటుందా? నేను వాక్యానుసారంగా ప్రవర్తించినా దేవుడిని రక్షించలేదే అన్నట్లుగా దేవుడితో మాట్లాడకుండా ఉండటం, దేవుడితో ప్రార్థన చేయకుండా ఉండటము, వాక్యం చదవకుండా ఉండటము, ఇలాంటివి ఉంటాయా? నాకైతే ఉంటుందండి. కానీ ఏసేపు అలా ఎప్పుడు చేయలేదు. జైల్లో ఉన్నా కూడా వాక్యాన్ని అనుసరిస్తూ ప్రవర్తిస్తూనే ఉన్నాడు. అప్పుడు కూడా చూడండి, ఆ కొలిగ్ అంటే అతనితో పాటు ఉన్న ఒక చిన్న పక్క ఉన్న ఖైదీకి ఒక కళ వస్తుంది. ఆ కళ ప్రకారము అతను చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ ఆ కళకి ఈ యొక్క యోసేపు చక్కగా అర్థం చెప్పింది పిమ్మట అతనికి విడుదల వస్తుంది. మళ్ళీ ఏ ఉద్యోగం అయితే పోగొట్టుకున్నాడో అదే ఉద్యోగం తిరిగి వస్తుంది. అంటే రాజుకి గిన్నె అందించే ఉద్యోగం. నన్ను కూడా రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవా అని యోసేపు అడిగినప్పుడు అతను గుర్తుపెట్టుకోడు, మర్చిపోతాడు. అప్పుడు కూడా బాధేసిద్దా? నీ ద్వారా మేలు పొందుకున్న వాళ్ళు మంచి ఆశీర్వాద స్థితిలో ఉన్నారు. నువ్వు హెల్ప్ చేసిన తర్వాతే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. నువ్వు హెల్ప్ చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళ బ్రతుకు చాలా హీనంగా ఉంటుంది. వాళ్ళు ఆశీర్వదించబడిన తర్వాత నిన్ను మర్చిపోయారు, నీ మేలును మర్చిపోయారు. నీకు ఎలా ఉంటుంది? అప్పుడు ఎలా ఉంటుంది? బాధపడతావు లేదా? ఇప్పుడు యోసేపు గారి జీవితంలో జరిగిందిగా. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో ఫరోకి కళ వచ్చినప్పుడు ఆ కళకి ఎవరు అర్థం చెప్పలేకపోతే అప్పుడు ఆ గిన్నె అందించేవాడికి గుర్తొస్తుంది. 2 సంవత్సరాల కిందట నాకు కూడా ఆ కళ వచ్చింది, ఆ కళకి ఎవరు అర్థం చెప్పలేకపోయారు, అప్పుడు యోసేపు అన్న యొక్క జైల్లో ఉన్న ఖైదీ మాత్రమే చెప్పాడు కదా అని యోసేపుని అప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే చూడండి, కొద్ది కాలము శ్రమలో అనుభవించిన పిమ్మట యోసేపు గారి జీవితంలో ఆ గుంటలో వేయబడిన ఆ కాలం దగ్గర నుంచి జైల్లో అనుభవించిన ఆ యొక్క కాలం వరకు సుమారు 13 నుంచి టీనేజ్ వయసు అన్ని శ్రమలు అనిపించాడు. దానివల్ల వచ్చిన మేలేంటి? అతనికి ఆశీర్వాదానికి వారసుడుగా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆకలి బాధలో చచ్చిపోకుండా ఉన్నట్లు వాళ్ళకి ఆత్మీయమైన రక్షణ యోసేపు గారి ద్వారా వచ్చింది. శారీరకమైన రక్షణ, ఉదర పోషణ కూడా యోసేపు గారి ద్వారా వచ్చింది. తను, తన యొక్క తండ్రి, తన యొక్క తోడబుట్టిన అన్నలు, తమ్ముళ్ళు వీళ్ళెవరూ కూడా చచ్చిపోకుండా ఉన్నట్లు అతను అక్కడ గొప్ప కార్యము దేవుడు ఆ యొక్క వ్యక్తి ద్వారా జరిగించాడు. అర్థమైందా? కొద్ది కాలం శ్రమలు అనుభవించాడు యోసేపు. గుంటలో వేశారు కదా అని చెప్పి దేవుడి మీద అలిగి మనిషిలాగా, అంటే ఇంకా నేను ప్రార్థన చేయను, నేను దూరంగా వెళ్ళిపోతానే అనుకుంటే ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా?
వాక్యానుసారంగానే ప్రవర్తించాను, కానీ నన్ను రేపిస్ట్ లాగా ముద్రించారు అని దేవుడి మీద అలిగి దేవుడిని తిరస్కరించి మళ్ళీ తిరిగి లోకంలో బ్రతికినట్లయితే ఈజిప్ట్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా? శ్రమకాలంలో ఒక ఖైదీ, కానీ దేవుడు అతన్ని ఆ యొక్క శ్రమకాలం సంపూర్ణం అయిన పిమ్మట ఆ యొక్క దేశానికి యావత్తు కూడా ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఒక బందీని లేకపోతే ఒక ఖైదీగా ఉన్న ఇతన్ని ఆ యొక్క దేశంలో 2వ స్థానంలో దేవుడు అతను ఉంచాడు. చూడు, ఆలోచన చేయండి. ఈ శ్రమకాలం లేకుండా ఉన్నట్లయితే యోసేపు ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా? ఈజిప్ట్ దేశానికి 2వ స్థానంలో ఉండేవాడా? తను తన ఇంటి వారు ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా రక్షణ అతను పొందుకునేవాడా? సో నీ యొక్క జీవితంలో కూడా అంతే. చూడండి, ఒక సీజన్ తర్వాత ఒక సీజన్ ఎలా అయితే వస్తుందో, అనగా ఒక కాలము తర్వాత ఒక కాలం వస్తుందో, అలాగే నీ యొక్క జీవితంలో కూడా కాలం ఉంది. ఒక కాలంలో శ్రమ పడవలసి ఉన్నది, ఒక కాలంలో నువ్వు తర్ఫీదు నేర్చుకోవాల్సి ఉన్నది, ఒక కాలంలో నువ్వు విత్తనములు విత్తవలసి ఉన్నది, ఒక కాలంలో నువ్వు ఏ పని చేయకుండా నిరీక్షణతో ఎదురు చూడవలసిన సమయం ఉన్నది, ఒక కాలంలో నువ్వు పంట కోసుకునే సమయం ఉన్నది, ఇంకో కాలంలో పంట లెక్క పెట్టడానికి కూడా సరిపోనంత విస్తారముగా దేవుడిని ఆశీర్వదించే కాలం ఉంది. ఓకే, రాత్రి మేడలు కట్టలేం, రాత్రి విశ్వాసంలో 0 నుంచి 100%లోకి వెళ్ళలేం. కొద్ది సమయం ఉంది, ఓర్చుకో. శ్రమకాలం ఉంది, ఓర్చుకో, భరించు, నేర్చుకో. అది జరిగితేనే ఆ పిమ్మట దేవుడే, నువ్వు చేయవలసింది కూడా కాదు, దేవుడు సర్వ కృపా నిధిగా ఉన్న ఆ యొక్క దేవుడు తన్ను నీ జీవితంలోనికి వచ్చి నిన్ను సంపూర్ణంగా మారుస్తాడు. అదేనండి అంతవరకు. లూకా 9:23. కొద్ది కాలం మనకు శ్రమలు వచ్చినప్పుడు ఎట్లుంటాం చూడండి. 9:23 లూకా. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడలా. చాలండి, ఇక్కడ కూడా దేవుడు ఒక పని అప్పచెబుతున్నాడు. మీరు పరిశీలించండి. ఈ వాక్యం మీరు ఎప్పుడైనా సరే చదివే ఉన్నారా? లేదంటే చర్చెస్కి వెళ్ళినా సరే గోడల మీద కూడా పెద్దగా రాసి ఉంటూ ఉంటుంది. కానీ ఆలోచన చేయండి, దేవుడు 2 పనులు మనకు అప్పచెప్పాడు. ఒకటి, నిన్ను నువ్వు ఉపేక్షించు. ఇన్నిసార్లు వాక్యం చదివాం కదా, ఉపేక్షించు అంటే అర్థం ఏంటి? ఈ వాక్యం నీకు తెలుసు కదా, ఎప్పుడైనా చదివా అమ్మాయి? నువ్వు చదివా ఎప్పుడన్నా వాక్యం? ఎప్పుడు చదవలేదా? సరే, ఉపేక్షించు అంటే ఏంటి అర్థం? ఉపేక్షించు అంటే అర్థం ఏంటి? మనం కాదు. వెయిటింగా? నిరీక్షణ కాదు. ఉపేక్షించడం అంటే ఏంటి? నాకు కూడా తెలియదు యాక్చువల్గా. అప్పుడు ఏం చేశానంటే ఇంగ్లీష్ బైబుల్ ఓపెన్ చేస్తే డెనై యువర్ సెల్ఫ్ అని ఉంది. నన్ను నేను మర్చిపోవాలి, నన్ను నేను తిరస్కరించుకోవాలి. డెనై యువర్ సెల్ఫ్, నన్ను నేను తిరస్కరించుకోవాలి. నువ్వు కనుక దేవుని వెంబడించాలనుకో, అప్పుడు ఎక్కడ కూడా నువ్వు అనేవాడు ఇంకా కనిపించకూడదు. పౌలు అనేవాడు ఎలా మార్చబడ్డాడు? సౌలు అనేవాడిని వదిలేస్తే ఆ లక్షణాలన్నీ నుంచి కూడా వదిలివేసుకుంటేనే అప్పుడు పౌల్లా మార్చబడ్డాడు. ఓకే, అర్థమైందా? పేతురు అనేవాడు ఎలా మార్చబడ్డాడు? పేతురుగా ఉన్న ఆ యొక్క కోపము, షార్ట్ టెంపర్, ఎదురుగా వెళ్ళి దాడి చేయటం, ఇలాంటి లక్షణాలన్నీ వదిలేసుకుంటేనే సిమోనుగా మార్చబడ్డాడు, బండగా మార్చబడ్డాడు. అలాగే నేనుగా ఉన్నట్లయితే గనక నీ దేవుని వెంబడించలేను. నేను నాలో ఉన్న ఈ లోక సంబంధమైన, అలాగే నా నేచర్, నా యొక్క బుద్ధికి సంబంధించిన నా కోరికలు, నా ఇష్టములు, నా తలంపులు అన్నీ కూడా నేను ఉపేక్షించినట్లయితే, అంటే వదిలివేసినట్లయితే, అవి అసలు లెక్కకు కూడా తీసుకోకుండా ఉన్నట్లయితే అప్పుడు నేను దేవుని వెంబడించగలను. ఇంగ్లీష్ బైబుల్ చూసుకోండి, డినై యువర్ సెల్ఫ్. ఏదన్నా సరే మంచి బట్టలు కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు నీకోసం నువ్వు చూసుకుంటావుగా, మంచి బట్టలు కొనుక్కోవటము. ఏదన్నా మంచి ఆహారం తినాలన్నా, బట్టలు కొనుక్కోవాలన్నా, ఒక ఆశీర్వాదం పొందుకోవాలన్నా సరే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉంటుంది? నా గురించి నాకే ఉంటుంది. కానీ నేను క్రీస్తు వెంబడించాలనుకోండి, ఆ యొక్క నా మీద ఉన్న ప్రయారిటీ మొత్తం 0 అయిపోవాలి. అసలు నేననేవాడిని ఇంకెప్పుడు కనిపించకూడదు, నేననేవాడిని కనిపించకూడదు, నేను 0 అయిపోవాలి. అప్పుడు నేను దేవుణ్ణి వెంబడించగలను. ఓకే,
తన్ను తాను ఉపేక్షించుకొని, ఈ వాక్యం చూడండి, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అంటే వన్ టైం స్టోరీ అండి ఇది. ఒకసారి చదువుకునేదా వాక్యము, ఒకసారి ప్రవర్తించేదా, ఒకసారి తీసుకునే తీర్మానమా? కాదు. ప్రతిరోజు నువ్వు దేవుడి యొక్క సిలువు నీ యొక్క భుజస్తంభంలో వేసుకొని వెంబడించాలి. మరి సిలువు అంటే ఏంటి? సిలువ అంటే ఏంటి? ప్రతిరోజు వేయాలిగా. మరి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుంటున్నావా? ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానము చేస్తున్నావా? ప్రతిరోజు వాక్యానుసారంగా ఒక్కటైనా సరే, సొసైటీలో తిరుగుతున్నాం కదా, ఒక్కసారైనా సరే వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నావా? ఎంత చక్కగా ఉంది. నువ్వు కనుక దేవుడు వెంబడించాలంటే నువ్వు ప్రతిరోజు, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని, తన సిలువని, దేవుడు ఆల్రెడీ ఈ లోక రాజ్య పాప భారమును తన భుజస్తంభం మీద వేసుకొని వెళ్ళిపోయారు. ఈ వాక్యం ఎలా ఉంది? 9:23లో నేను వెంబడించాలి. అప్పుడు నన్ను నేను విసర్జించుకొని నా సిలువను నేను వెతుకొని వెళ్ళాలి. అర్థమైందా? మరి నాకేమంటా సిలువ అండి? ఏం నా సిలువ, తన సిలువ అని రాసింది కదా. నీ గురించి రాసినప్పుడు నీ సిలువ అది, నా గురించి అనుకున్నప్పుడు నా సిలువ. మరి ఏంటిది సిలువ అంటే ఏంటి? ఒక చక్కని ఇలా సిలువ షేప్ లో కొట్టడం అర్థమా? కాదు కదా. మరి అంటే అర్థం ఏంటి? దేవుడు ఆ సిలువ తన ఒక భుజాల మీద వేసుకొని వెళ్ళేటప్పుడు వాక్యం ఏం రాసి ఉంటుంది? ఈ లోక సంబంధంగా ఉన్న లోక రాజ్య పాప భారము అని రాసి ఉంటుంది. ఇప్పుడు నేను నా సిలువని వేసుకొని వెళ్ళాలన్నప్పుడు నా పాప భారం, నా మీద వచ్చే నిందలు, నా పాపానికి తగినట్టు వచ్చే ఆ యొక్క క్రియలు, పాపానికి తగినట్టు వచ్చే ఆ యొక్క జీతము అనగా మరణము, ఎదురువాడి వల్ల వచ్చే ఆ యొక్క నిందలు, అపనిందలు, అవమానాలు, తిట్లు వగేరా, ఏదైనా సరే సూటిపోటు మాటలు, ప్రతిదీ, ఇవన్నీ కూడా ఆ యొక్క సిలువకు నిదర్శనం. ప్రతిదినము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు నువ్వు దేవుని వెంబడించినట్టు. ప్రతిదినం కాదు, మన యొక్క జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదుటివాడి ద్వారా చిన్న నింద వస్తే చాలు అల్లాడిపోతాం. కానీ వాక్యం ఏం రాస్తుందండి? అక్కడ సిలువ బదులు ఒక నింద అని మీరు పెట్టుకోండి. నెలలో ఒకసారి నిందింపబడితేనే ఇక కూర్చొని అయ్యో నన్నే అన్నారు, నేనేం తప్పు చేయకపోయినా అని బాధపడుతూ దుఃఖిస్తూ వేసారిపోతాం. కానీ వాక్యం ఏం రాస్తుంది? ప్రతిదినము అని రాస్తుంది. చెయ్యని నేరానికి ప్రతిదినము యోసేపుని దొంగ మానభంగం చేయడానికి ప్రయత్నం చేశాడు, దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశాడు, యజమాని యొక్క భార్యని మోహించాడు అని ప్రతిదినం అంటానే ఉన్నారుగా. చూడండి, దేవుడు నిన్ను దోషిగా చిత్రీకరిస్తే ఫీల్ అవ్వాలి. మనుషులది ఏముంది? కంటికి కనిపించిన దాని ప్రకారం తీర్పు తీస్తూ ఉంటాడు. సంతోషంగా ఉన్నప్పుడేమో మన గురించి గొప్పగా మాట్లాడతారు, కోపం వచ్చినప్పుడు మనల్ని శపిస్తూ ఉంటారు. కానీ మనిషి యొక్క మాటల మీద లక్ష్య పెట్టకుండా దేవుడి యొక్క వాక్యం ప్రకారమే, దేవుడు యొక్క ఉద్దేశం ప్రకారమే మనము ప్రవర్తించవలసి ఉన్నది. అలాగే ఈ యొక్క సిలువ ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ నాకుంటాయి, మీకు ఉండాల్సిన ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి. కానీ ఏం చేయాలి? నువ్వు కనుక దేవుని వెంబడించాలి అని నీకు ఆశ కలిగినట్లయితే నీ సిలువ యావత్తు నీ మీద వేసుకోవాలి. అంతవరకే. మళ్ళీ మోసేవాడివి నువ్వు కాదండి, దేవుడే హ్యాండిల్ చేస్తాడు. అర్థమైందా? దేవుడే హ్యాండిల్ చేస్తాడు. ఎప్పుడు హ్యాండిల్ చేస్తాడంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఆ యొక్క బరువును మోస్తాడు. నేనే నా సిలువను మోయగలను, నేను మంచి బలశాలి, 6 ప్యాక్ ఉంది, అది కిలో ఉన్నా 100 కిలోలు ఉన్నా నా బరువు నేను మోసుకోగలను అని ధీమా ఉన్నట్లయితే అప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ యొక్క క్రియ జరగదు. అర్థమైందా? మీకు ఏం చెబుతున్నాను? నేను చెయ్యగలను అనుకొని నా సిలువ నా మీద వేసుకుంటే నేను అడుగు కాదు కదా, ఉన్న పలానే బరువు మోయలేక కింద పడిపోతా. ఎప్పుడైతే నేను కాదు నన్ను నేను ఉపేక్షించుకుంటున్నాను, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నా పక్షాన్ని ఈ కార్యం జరిగిస్తాడు అని చెప్పి దేవుడు కనుక నువ్వు ఆ యొక్క ప్రయారిటీ ఇచ్చినట్లయితే అప్పుడు సిలువ నీ మీదే ఉంటుంది, కానీ మోసేవాడు మాత్రం నువ్వు కాదు. అర్థమైందండి? మరి ఇలాంటి స్థితిలోకి నువ్వు వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి? నిన్ను ఉపేక్షించడం నేర్చుకో. ఉపేక్షించకుండా ఉన్నట్లయితే కనుక నిన్ను నువ్వు దేవుళ్ళో అనగగొట్టుకుంటానికి, కొట్టు వేసుకోవటానికి రెడీగానే ఉండాలి. అది కూడా ఎప్పుడు జరుగుతూ ఉండాలి? ప్రతిదినం జరుగుతూనే ఉండాలి.
ఎప్పుడైనా చేస్తున్నావా? మనిషి అనే వాళ్ళకి ఇగో ఉంటుంది చూసారు. ఇక్కడ వాక్యం ఉపేక్షించుకుంటాం అనేది ఇదే ఇగో వల్ల చిన్న మాటే ఎంతో దూరం వెళ్తుంది, చిన్న పగ ఎంతో దూరం వెళ్తుంది. చిన్నదే కోపం, ఆ కోపం వచ్చినప్పుడు ఆ సెకండ్ ని కంట్రోల్ చేసుకున్నట్లయితే, టంగ్ స్లిప్ అవ్వకుండా నేను ఉన్నట్లయితే ఇంత దూరం వచ్చేది కాదుగా. భార్య భర్తలు గొడవ పడతారు, చిన్న మాటే డైవర్స్ వరకు వెళ్ళిపోవచ్చేమో. ఆస్తి తగాదాలు చిన్నదే, గొడవ పడతారు. రక్త సంబంధం ఒక తల్లి గర్భాన్ని పుట్టినాలు విడిపోయే వరకు వెళ్ళిపోతుంది. ఉపేక్షించాలి, వెయిట్ చేయాలి. ఓకే, ఇది సాధారణంగా చెప్పే ఉదాహరణ మాత్రమే. అదవుతుందా మీకు? నీలో మరి ఆ ఉపేక్షించుకునే తత్వం ఎక్కడుంది? ఆలోచించు. ఏదైనా సరే నువ్వు వెంబడించాలన్నా సరే, సిలువ ఎత్తుకోవాలంటే ఆ రెండు మాత్రమే వాక్యం గుర్తుంటుంది. కానీ ఎక్కువ మందికి ఉపేక్షించుకున్నాం అనే పదం మాత్రం గుర్తుండదు. నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటాం అనేది మాత్రం మనం చెయ్యము. కానీ అయ్యా నేను నా సిలువని ఎత్తుకుని మోసుకుంటూ వెళ్తానయ్యా అని మాత్రం అడుగుతూ ఉంటాం. అది కాదండి. ఎలా అయితే శ్రమలు అనుభవించిన పిమ్మట ఆశీర్వాదాలు పొందుకుంటారో అలాగే ఉపేక్షించుకున్న పిమ్మటే నువ్వు సిలువను మోయగలవు. నువ్వు ఉపేక్షించకుండా ఉండి నన్ను నేనే హీరో అని అనుకున్నట్లయితే కనుక అప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సిలువని మోయలేవు. ఉన్న పొలని అక్కడక్కడే పడిపోతావు. ఇంకో ఉదాహరణ చూడండి, యోహాను సువార్త 16:33. యోహాను 16:33. చూడండి, ఈ వాక్యం చెప్పింది ఎవరండి? సాక్షాత్తు దేవుడే తన యొక్క బిడ్డలతో చెప్తున్నాడు. ఆ యొక్క వాక్యం మధ్యలో ఒక మాట రాస్తుంటుంది చూడండి, లోకంలో మీకు శ్రమ కలుగును. వాక్యం స్పష్టంగా రాస్తుంది. యోహాను సువార్త 16:33. లోకంలో మీకు శ్రమ కలుగును. దేవుడు డిక్లేర్ చేసేసారు, మీకు శ్రమ కలుగును, మీకు కష్టం కలుగును, మీకు నష్టం కలుగును, మీరు మోసగింపబడతారు, మీరు హింసించబడతారు, మీరు దూషించబడతారు, మిమ్మల్ని తోసివేయబడతారు, మిమ్మల్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ లేకపోతే అనటానికి కూడా వీళ్ళని కష్టాలు మీరు అనుభవిస్తారు. కానీ ధైర్యము తెచ్చుకో. దేవుడు ఆ లోకములో ఉన్న శ్రమను ఎలా అయితే జయించాడో, నువ్వు గనక క్రీస్తు యొక్క ధైర్యం నువ్వు తెచ్చుకున్నట్లయితే దేవుడు జయించున్నాడు కాబట్టి నువ్వు కూడా జయిస్తావు. సో శ్రమలు రావడం అనేది క్రైస్తత్వంలో ఒక సాధారణమైన విషయం. నేను అది తక్కువ చేసి చెప్పట్లేదండి. మనం అనుదినము సాధారణంగా భోజనం చేయడం అనేది ఎంత సాధారణమైన విషయమో, రోజు భోజనం చేస్తున్నాం, డైలీ లైఫ్లో ఖచ్చితమైన క్రియ. అలాగే క్రైస్తత్వంలో కూడా అంతేనండి. ప్రతిదినం సులువు ఎత్తుకుని వెళ్ళాలి. ప్రతిదినం ఏదో ఒక విధముగా శ్రమ వస్తుంది. శ్రమ వస్తుంది కూడా కాదు, శ్రమ కలుగును అని సాక్షాత్తు దేవుడే మన పక్షాన చెప్పి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? ముందుగా ప్రిపేర్. నువ్వు ఉన్నప్పుడు నీ చుట్టూత ఏదో ఒక డైరెక్షన్ గుండా నీకు శ్రమ వస్తుంది. నువ్వు ధైర్యం తెచ్చుకొని దాని నిమిత్తము రెడీగా ఉండు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే సమాధానము కలుగునట్లు దేవుడి యొక్క మాటలతో. అదేంటండి వాక్యం ఇది. ఇంకో ఉదాహరణ చూడండి, హెబ్రీ 11. అధ్యాయం 35. స్త్రీలు వృద్ధులైన తమ వారిని పునరుద్ధరణ వలన మరలా పొంది, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధరణము పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. మళ్ళీ గొర్రె చర్మములను, మేక చర్మలను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గృహాల మీదను, సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.
ఇవన్నీ ఏంటంటే సాధారణ హెబ్రీ రాసిన పత్రిక 11లో 35 నుంచి 38 వరకు ప్రవక్తలు అనుభవించిన శ్రమలు. ఏది ఒక్కటి అనుభవించావు నువ్వు దీంట్లో? ఒక్కటన్నా అనుభవించామా? ఖైదీగా నువ్వు ఉన్నావా? తిరస్కారం నువ్వు పొందుకున్నావా? కొరడా దెబ్బలు నువ్వు అనుభవించావా? బంధకం అంటే జైల్లో ఎప్పుడన్నా వేయబడ్డారా నువ్వు? ఖైదు శిక్ష ఎప్పుడన్నా అనుభవించావా? రాళ్లతో ఎప్పుడన్నా కుట్టించుకోబడి ఉన్నావా? రంపములతో కోయబడటం. వాక్యం చదవడానికి, ఈ ఒక లైన్ చదవడానికి ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు అనుభవించడానికి చూడండి. యెషయా ప్రవక్త తలకిందులుగా వేలాడదీయబడి ఆయన యొక్క బాడీని రంపంతో కోసి 2గా చీల్చేశారు. యెషయా ప్రవక్త, ఆయన గురించి ఈ వాక్యం. అలాగే శోధింపబడ్డావా? అలాగే ఖడ్గముతో చంపబడటం. ఖడ్గముతో దాడి కూడా కాదండి, ఖడ్గముతో ఏకంగా చంపబడటం. వేసుకోవడానికి బట్టలు కూడా లేవు, కానీ ఎలా ఉన్నారు? గొర్రె చర్మలు, మేక చర్మలు కప్పుకొని ఉన్నారు. మళ్ళీ తినడానికి తిండి లేదు, తాగడానికి దాహం లేదు, అనగా దరిద్రులై ఉన్నారు, శ్రమపడ్డారు, హింస గుండా వెళ్ళారు. ఇల్లు లేదు, వాకిలు లేదు, అడవుల్లో, కొండల్లో, గృహాల్లో, సొరంగాల్లో తిరుగుతూ సంచరిస్తూ ఉన్నారు. ఏంటి అన్ని లోకం కోసమా? శరీరాశల కోసం, లోకంలో ఉన్న ఆశల కోసం ఇవన్నీ చేశారు వాళ్ళందరూ? కాదండి. దేవుడి యొక్క శ్రమకాలము గుండా వెళ్ళినప్పుడు యెషయా ప్రవక్త, దావీదు గారు, పౌలు గారు, ఇలాంటి కొంతమంది భక్తులు, ఏలియా గారు, ఎలీషా గారు ఇలాంటివి చేశారు. దావీదు గారు కొండల్లో, గుహాల్లో, సొరంగాల్లో వెళ్ళారా? కత్తి చేత చంపబడిన అపోస్తులు, శిష్యులు ఎంతమంది ఉన్నారు? ఆలోచన చేయండి. కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటి కష్టకాలం అనుభవించిన పిమ్మట దేవుడికి మహిమకరముగా వారి యొక్క విశ్వాస జీవితం ఎంత శ్రేష్టముగా ఉన్నది ఆలోచన చేయండి. మరి మన జీవితంలో వచ్చే అల్పకాల శ్రమలను, కొద్ది కాలం వచ్చే ఆ యొక్క శ్రమలను బట్టి ఎందుకు నీరు గారిపోతాం? ఎందుకు ధైర్యమును విడిచివేస్తాం? దేవుడు ముందే చెప్పి ఉన్నాడు కదా, నీకు శ్రమ వస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు వెంబడించు, ఆ సిలువను వెంబడించు. నువ్వేదో పాపం చేస్తే ఆ పాపం గుండా వచ్చిన కాన్సిక్వెన్సెస్ అంటేనే సిలువ అని కానే కాదు. ఆ యొక్క సిలువలోకి మన పాపంలోకి వచ్చే ప్రతిఫలం మాత్రమే కాకుండా ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్క తిరస్కరింపబడటము, అవమానము, ఇవన్నీ కూడా ఆ యొక్క సిలువలోకి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మన వల్ల, అలాగే చుట్టుపక్కల వాళ్ళ వచ్చిన ప్రతిదీ కూడా ఆ యొక్క సిలువకి నిదర్శనం. మోయటానికి కావాల్సిన ఇనఫ్ ప్రాక్టీస్ అంటే దేవుడి యొక్క విశ్వాసంలో నువ్వు తర్ఫీదు ప్రతిదినము నువ్వు పొందుకునవలసి ఉన్నది. ఇలా చేయాలంటే దేవుడి చెంత కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఇంకా మనం దేవుల్లో నేర్చుకుంటూ ఉండాలి. ఇలా మనం మార్చబడాలంటే ఎలా ఏం చేస్తే మనము సంపూర్ణంగా మార్చబడతాం? ఏం చేస్తే మనము స్థిరపరచబడతాం? ఏం చేస్తే మనము బలపరచబడతాం? ఆ యొక్క 1 పేతురు 5:10లో మీరు చదివిన వాక్యం ఉంది కదా, ఏం చేస్తే అలా అంటారు మీరు? సర్వకృపానిధియగు దేవుడి యొక్క చెంత చేరినట్లయితే అప్పుడు నువ్వు ఇవన్నీ కూడా స్వతంత్రించుకుంటావు. ఓకే, కృప అది బైబిల్ మొత్తంలో కూడా మూలమైనది అదొకటే అండి. కృప అంటే ఏంటి? కృప అంటే ఇది వాక్యం కనిపిస్తుందా మీకు? నా కృప నీకు చాలును అని పౌలు గారు చెప్పిన వాక్యము కొరంథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. అలాగే పేతురు గారు కూడా ఈ యొక్క 1వ పత్రికలో రాసున్నది. అలాగే యాకోబు గారు కృప గురించి రాశారు. ఇంకా యోహాను గారు ప్రకటన గ్రంథంలో కృప గురించి రాశారు. మరి నీకు కూడా కృప అనే పదం తెలుసుగా, మరి దాని అర్థం కూడా తెలియాలిగా. కృప అంటే ఏంటి? సరే, ఇంకో ప్రశ్న చూడండి. మేము ముగ్గురు బాప్తిజం తీసుకున్నాం, మీరు బాప్తిజం తీసుకోవాలి. మేము బాప్తిజం తీసుకున్నామంటే దానికి కారణము మేమేదో మమ్మల్ని మేము మార్చుకుని బాప్తిజం తీసుకున్నామని అర్థమా? మరి ఏమనుకోవాలి? మా గుండి మేము తీసుకున్నామని అర్థమా? మీకు లేక మీరు తీసుకోలేదని అర్థమా? ఏమని అర్థం? క్లాస్ పెగట్లేదండి, అర్థం అవడానికి వాక్యం వివరంగా చెప్తున్నా. ఓకే, మేము తీసుకున్నాం బాప్తిజం, దానికి కారణం ఏంటి?
మాలో ఏదో ఉండి మేము తీసుకున్నామా, లేకపోతే మీలో ఏదో లేదనుకొని మీరు బాప్తిజం తీసుకోవట్లేదా? ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాసుంటుంది. 2:5 2:8 అండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. వెంకటేష్ అనేవాడు బాప్తిజం తీసుకుని పడి ఉన్నాడు, అది వెంకటేష్ వల్ల కలిగినది కాదా? మరి నేనే కదండి నదిలోకి వెళ్ళటము, నీళ్ళ దగ్గరికి వెళ్ళటము, మునగటము, లెగవటము నేనే కదా చేసింది, కానీ నేనైతే తీసుకున్న లేదు అని రాస్తుంది ఇక్కడ. కన్ఫ్యూజ్ అవుతున్నారా? నేను బాప్తిజం తీసుకున్నా, కానీ వాక్యం ఎలా రాస్తుంది? ఇది మీ వలన కలిగినది కాదు. రక్షింపబడటం అంటే బాప్తిజం అండి. 8వ వచనంలో రాస్తుంది కదా, కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఈ రక్షణ మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే. ఓకే, కృప దేవుని యొక్క వరం. దేవుడు ఎవరికైతే ఇవ్వాలని ఇచ్చయించి ఉన్నారో ఆయన ఇస్తాడు. ఒక తండ్రికి 10 మందో 20 మందో బిడ్డలు ఉన్నారనుకున్నాం, ఆస్తి విస్తారంగా ఉంది, దాంట్లో ఏది శ్రేష్టమైందో, ఏది ఎంత ఇవ్వాలనేది కంప్లీట్ గా తండ్రి ఇష్టమా, కొడుకులు ఇష్టమా? తండ్రి ఇష్టం. ఇది కూడా అదే అండి, కృప కూడా అంతే, తండ్రి ఇష్టం. ఆయనకి ఎవరు ఇవ్వాలనుకుంటే అలాగే ఇస్తారు. అలానే దేవుడు ఏం పక్షపాతి కాదు. మనుషులు అంటే పక్షపాతి చూపిస్తారు, కానీ దేవుడు ధారాళముగా కృప ఇస్తాడు. నేను రక్షింపబడ్డా, ఆ రక్షణ నా వల్ల కలిగినది కాదు, అది దేవుని వరం. దేవుడి యొక్క కృప ఎక్కడా కూడా ఒక, చూడండి అర్థం అవడానికి భాష వాడుతున్నాను, హిట్లర్ లాగా ఒక సైక్లిక్ నేచర్ లాగా ఉండరు. ఇదే చెయ్యి అని చెప్పి మన మీద ఆ యొక్క ఫోర్స్ఫుల్ యాక్ట్ ఎక్కడ చూపించరు. వాక్యం దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఆ వాక్యానుసారంగా ప్రవర్తించాలా ప్రవర్తించకూడదా అనే నిర్ణయం మాత్రం మనకు వదిలివేస్తాడు. ఆజ్ఞలు మోషే గారి ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చారు. ఆ ఆజ్ఞానుసారంగా ప్రవర్తించిన వాళ్ళు మాత్రమే వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు. ఆ ఆజ్ఞానుసారంగా ప్రవర్తించకుండా ఉన్న వాళ్ళు అడవుల్లో శవాల లాగా రాలిపోయారు. అడవుల్లో శవంలాగా రాలిపోయిన వాళ్ళందరికీ, అలాగే వాగ్దాన దేశంలో వెళ్ళిన ఆ యొక్క యెహోషువ అలాగే కాలేబు కూడా వాక్యం మాత్రము అలాగే ఆజ్ఞలు మాత్రం ఒకటేగా. ఏమండి, నన్ను దృష్టించండి, అర్థమవుతుందా? దేవుడిచ్చే ఆజ్ఞలు చనిపోయిన ఆ యొక్క ప్రజలకి అలాగే ఉన్నాయి, ఎటువంటి మార్పులు లేవు. బ్రతికుండే వాగ్దాన దేశంలోకి వెళ్ళిన ఆ యొక్క యెహోషువకి కాలేబు కూడా అలాగే ఉంది, ఆజ్ఞల్లో మార్పు లేదు. కానీ ఆ మనిషి తీసుకున్న నిర్ణయము ప్రవర్తనలోనే మార్పు ఉంది. ఆజ్ఞలను వ్యతిరేకించి ప్రవర్తించారు, మరణం గుండా వెళ్ళారు. ఆజ్ఞానుసారంగా ప్రవర్తించారు, నిత్య జీవంలోకి వెళ్ళారు. ఓకే, దేవుళ్ళలో పక్షపాతం లేదు. అలాగే ఆ కృప దేవుడు మనకి ఇచ్చేశాడు, అది మనం స్వతంత్రించుకుంటే నేను రక్షణలోనికి వస్తా. దేవుడి యొక్క ఉచితమైన కృప, దేవుడి యొక్క వరం. నేను స్వతంత్రించకుండా ఉన్నట్లయితే నేను ఎప్పటికీ కూడా ఇదిగో ఫలానా శ్రీష కూతుర్ని అంతే. ఎప్పుడు కూడా దేవుడి యొక్క బిడ్డలకి మనం మార్చబడలేం. ఓకే, నీ దగ్గర ఆ కృప అలా నిలిచి ఉన్నది, నువ్వు దాన్ని గ్రాప్ చేస్తావా, దాన్ని చూస్తూ లెట్ ఇట్ బి అని అనుకుంటావా అనేది ఆ నిర్ణయం మీదే. అర్థం అవడానికే అలా మాట్లాడాను. ఓకే, ఇప్పుడు ఏదైనా సరే నువ్వు ఈ యొక్క రక్షణ ద్వారా సంపూర్ణంగా మార్చబడాలన్నా, ఈ యొక్క రక్షణ ద్వారా నువ్వు స్థిరపరచబడాలన్నా, ఈ యొక్క రక్షణ ద్వారా నువ్వు బలపరచబడాలన్నా సరే, సర్వకృపానిధి యొక్క దేవుడి యొక్క నిత్యమైన మహిమలో ఆయన యొక్క పిలుపుకుండా నువ్వు వెళ్తేనే అది సాధ్యం. సో ఆ కృపను స్వతంత్రించుకుంటేనే ఏదైనా సరే మనము క్రైస్తత్వంలో ఆ యొక్క విశ్వాసంలో మనము అడుగు ముందుకు వేయగలం. అర్థమైందా? నువ్వు కృపను ఎలా స్వతంత్రించుకుంటావు మరి? బైబిల్ మొత్తం కూడా ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూసినట్లయితే దేవుడి యొక్క గుణాతిశయములు ప్రచురించే ఆ యొక్క క్రమంలో కృప అను ఆ యొక్క పదంలో నీకు విశిష్టత ఎంత గొప్పగా ఉంటది. పేతురు గారు చూడండి ఏ స్థితిలో ఉన్నాడు అతను. దేవుడే మాట్లాడతాడు, ఈ రాత్రికాల సమయంలో నువ్వు నన్ను తిరస్కరిస్తావయ్యా అంటే, ఏయ్ ప్రాణం పోయినా పర్లా, నేను మాత్రం నిన్ను తిరస్కరించను, ఏం మాట్లాడతావు అని చెప్పి పేతురు తన గురించి అక్కడ గొప్పలు పోయాడు, అతిశయం కలిగిన మాటలు మాట్లాడుకున్నాడు.
కానీ వాస్తవానికి ఆ రాత్రికాల సమయంలో ముమ్మార్లు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు అంటే నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు అని చెప్పి ముమ్మార్లు దేవుణ్ణి తిరస్కరించాడు. ఇది ఆ కాలంలో, ఆ శ్రమల గుండా వెళ్ళే కాలంలో అతను చేసిన పని. అది గడిచిన పిమ్మట అతను చేసిన యొక్క పాపమును బట్టి దేవుడి యొక్క సన్నిధిలో కూర్చుని ఎంతగానో పశ్చాత్తాపడి ఏడ్చాడు. ఆ ఏడ్చిన ఏడుపుకి కొన్ని పుస్తకాల్లో చదివి ఉన్నానండి, ఈ కంటి నుంచి దారాలు కారి కారి ఇలా గీతలు కూడా పడిపోతాయంట. అర్థమైందా మీకు? అర్థమైందా? ఇప్పుడు నది ఉంది, లేకపోతే ఏదన్నా జల ప్రవాహం ఉంది, అక్కడ నీళ్ళు ఇలా కారుతున్నప్పుడు నీళ్లు పోయే ఇలా చిన్న దారిలాగా కనిపిస్తుందా? ఏట్లో కానీ కాలువలో కానీ కనిపిస్తుందా? అలాగే ఆ యొక్క పేతురు గారి కంటి దగ్గర ఏడ్చి ఏడ్చి ఇలా చిన్న దారలాగా ఇలా గీతల్లాగా కనిపిస్తుంది. మారు మనసు, పశ్చాత్తాపం అది పొందుకున్న తర్వాత ఆ కృపను బట్టి హతసాక్షి అయ్యాడు, సిలువ వేయబడ్డాడు, కత్తి చేత కొరడాజ పనుల చేత ఎంతగానో హింసించబడ్డాడు, సంపూర్ణంగా మార్చబడ్డాడు. దేవుడి యొక్క బండలాగా వాక్యాన్ని, చర్చిని ఆయన యొక్క పేతురు అను బండ మీద దేవుడే నిర్మించాడు, బలపరచబడ్డాడు. చూడండి, తిరస్కరించిన ఆ యొక్క కాలంలో పేతురు సామాన్యమైన వ్యక్తి. కృపను ఆశ్రయించకుండా నేను పేతురుని, నేను చేయగలను. వాక్యానుసారంగా దేవుడు మృతికి అప్పచెప్పవలసి ఉన్నది. ఆ టైంలో దేవుణ్ణి అరెస్ట్ చేయడానికి ఒక భటుడు వచ్చి దేవుని పట్టుకుంటారు. అప్పుడు పేతురు ఏం చేస్తాడు? కత్తి చూసి ఆ యొక్క సైనికుడి యొక్క చెవుని నరుకుతాడు. అప్పుడేంటి? వాక్యాన్ని అతను జరిగించకుండా అడ్డగించినట్టేగా. పైగా అతని చేతిలో ఉన్న ఆ యొక్క ఆయుధమును బట్టి యేసుక్రీస్తు ప్రభుని రక్షించుకోగలను అన్న ధీమా కూడా అక్కడ వ్యక్తపరిచినట్టేగా. అవన్నీ ఉపయోగపడ్డాయా? ఆయన యొక్క కోపము, ఆయన యొక్క పౌరుషము, ఆయన యొక్క కత్తి దూయటము, ఆయనకు ఉన్న ఏదైనా సరే తెగింపు, ఏదైనా సరే ఉపయోగపడింది ఆయనకి. పేతురు ఎప్పుడైతే తన్ను తాను కంప్లీట్ గా జీరో అని అనిపించుకున్నాడో, దేవుడి యొక్క కృప మీద మాత్రమే ఆధారపడి ఉన్నాడు, అప్పుడు సంపూర్ణంగా మార్చబడి ఉన్నాడు, క్రీస్తు కోసము హతసాక్షి అయ్యాడు. మనం కూడా అంతేనండి. నిన్ను నువ్వు ఉపేక్షించుకో, సిలువ వేసుకొని నీ ప్రతి దినము నీ సిలువను నీ ఒక భుజం మీద వేసుకొని దేవుని వెంబడించు. ఎప్పుడు కూడా విశ్వాసి అంటే అతనిలో క్రైస్తు మాత్రమే కనపడవలసి ఉన్నది. అంతకు మించి ఆ మనిషి యొక్క లక్షణాలు ఎప్పుడు కూడా కనిపించకూడదు. నువ్వు అస్తమానము కోపము, క్రోధము, కామము, శరీరాశ, నేత్రాశ ఇవన్నీ నువ్వు కనపరుస్తూనే ఉన్నావు. బాప్తిజం తీసుకున్న తర్వాతే చెప్తున్నా. బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు అస్తమానం ఇవన్నీ కనపరుస్తూనే ఉన్నావు. అప్పుడు నీలో క్రీస్తున్నట్ల, నీలో నీ యొక్క మనిషి రీత్యా ఉన్న స్వాభావికమైన లక్షణాలు కనపరుచినట్ట. అర్థం కాలేదా ప్రశ్న? సో నువ్వు శరీరేచ్ఛలు కనిపించిన ప్రతిసారి నువ్వెవరివి? మనిషివి. దాంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి. ఎప్పుడు వస్తావు? ఉపేక్షించుకో, నిన్ను నువ్వు ఉపేక్షించుకో. సో ఈ యొక్క వాక్యంలో 1 పేతురు 5:10 మళ్ళీ చూడండి మూలవాక్యం. నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఇంకో రెఫరెన్స్ 2 తిమోతి 1:9. 2 తిమోతి మన క్రియలు బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదనియు, క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదయు, తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన సిలువతో ఆయన మనలను పిలిచెను. వాక్యం బాగా లెందీగా ఉంది, కానీ స్టార్టింగ్ నేను ఒక్కడు పట్టుకో చాలు, నీకు చాలు అయిపోయింది. అదే వాక్యం మన ప్రియులను బట్టి కాదు. నువ్వు ఏదైనా స్వతంత్రించుకున్నావు అనుకో, నేను ఉపవాసం ఉన్నా కాబట్టి నేను స్వతంత్రించుకున్నా, నేను ప్రార్థన చేసుకున్నా కాబట్టి స్వతంత్రించుకున్నా, నేను వాక్యానుసారంగా ప్రవర్తించా కాబట్టి స్వతంత్రించుకున్నా, నేను చర్చికి వచ్చా కాబట్టి దేవుడు నాకు మేలు చేశాడు.
నేను 10 మందికి దానం చేశా కాబట్టి మేలు చేశాడు. ఇవన్నీ అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ కూడా చేస్తారుగా, ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు కూడా చేస్తారుగా, డబ్బున్న వాళ్ళు ఎవడన్నా చేస్తారుగా దాన ధర్మాలు చేరా. అన్నదానములు చేసేవాళ్ళు, లోకంలో ఉన్న విగ్రహారాధికులు ఉన్న ఎంతో మంది అన్నదానాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారుగా. మరి వాళ్ళకి లేనిది మనకుంది మాత్రం ఏంటి? కృప అండి. సో నీ క్రియలు బట్టి నువ్వు అతిశయం పొందకూడదు. దానికి రిజల్ట్ ఈ యొక్క వాక్యం. నేను చేసుకున్నా, నేను చేశాను అని ఎప్పుడో కొట్ట మనిషి వాడికున్న స్వాభావికమైన బుద్ధి బట్టి మాట్లాడతాడు కాబట్టి వాక్యం ముందుగా డిఫైన్ చేసి మరీ రాస్తుంది. నీకు రక్షణ ఉందే, నీ రక్షణ నీ క్రియలు బట్టి రాలా. అనాది కాలం, నువ్వు అనాది కాలంలో పుట్టావా? మొన్న ఈ మధ్య పుట్టావు, కానీ అనాది కాలం నుండే దేవుడి యొక్క సంకల్పం ఇక్కడ బయలుపరచబడి ఉన్నది. అనాది కాలమునందే నీ గురించి దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. పలానా సంవత్సరంలో పలానా వ్యక్తి పుడతారు, వాళ్ళని దేవుడి యొక్క కృపలో రక్షణ, దేవుడి యొక్క కృపలో పరిశుద్ధమైన సిలువలోనికి వాళ్ళని దేవుడే మారుస్తాడు. సో ఏదైనా సరే నీ క్రియలు బట్టి నువ్వు ఎగరమాకు. ఏమవుతుంది ఎగిరితే? గర్వము నీ నెత్తి మీదకి వెళ్ళి అహంకారులుగా నిన్ను మార్చి భూమి మీద ఒక మాట చెప్పాలంటే మన్ను తిన్ను పాములాగా నువ్వు అనగగొట్టబడతావు. నేల మటుకు దేవుడు నిన్ను అనగగొడతాడు గర్వం ఉన్నట్లయితే. క్రియల గురించి అతిశయించకుండా దేవుడి యొక్క కృపాతిశయమును బట్టి, ఆయన యొక్క అనాది కాలమునందు దేవుడి యొక్క సంకల్పం బట్టే ఈ రక్షణ నేను స్వతంత్రించుకున్నా, ఈ ప్రార్థన నేను చేసుకోగలిగాను, ఈ దైవ చిత్తానుసారమైన కన్నీరు దేవుడి యొక్క కృప ద్వారా నేను పొందుకున్నా, ఈ సులో మోగలిగాను అంటే, ఈ పరిశుద్ధత నాలో ఉందంటే, ఈ క్రియను నేను కనపరిచాను అంటే కృపను బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి మాత్రమే అని అంత గొప్ప ఆత్మీయ స్థితిలోకి మనం అందరం కూడా చేరుకొనవలసి ఉన్నది. లాస్ట్ వాక్యం హెబ్రీ 4:16. అర్థమైందండి? 2వ తిమోతి 1:9 లైన్. అది యాక్చువల్గా 2 వచనాలు 9, 10 ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలాగే లాస్ట్ వాక్యం హెబ్రీ రాసిన పత్రిక 4:16. సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. నువ్వు కృప పొందుకోవాలంటే నువ్వు ఎలా వెళ్ళాలి? కృపాసనము దగ్గరికి, అంటే దేవుడి యొక్క సమక్షంలోకి నువ్వు వెళ్ళి దేవుణ్ణి అడుగుతూ ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే నువ్వు ఆ కృపను నువ్వు స్వతంత్రించుకోగలవు. అడుగు అనగా ప్రార్థన చేయి, అనగా విజ్ఞాపన చేయి, అనగా దేవుడితో మాట్లాడు, దేవుడితో ఏకీభవించు. దేవుడికి ప్రతిదీ కూడా నీ యొక్క చూడండి, ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్తాం, ప్రతి విషయం దేవుడికి చెప్తారా? మంచిడైనా చెడైనా చేసే ప్రతి పని దేవుడికి చెప్పాలి. వేసుకునే ప్రతి బట్ట గురించి దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. తినే తాగే ప్రతి ఒక్క ఆహారం బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి, చెప్పుకోవాలి. ప్రతి విషయంలో దాపరికం అంటూ ఏదీ లేకుండా, చిన్నదైనా సరే పెద్దదైనా సరే ప్రతి విషయం మనం దేవుడికి చెప్పినట్లయితే అప్పుడు దేవుడి యొక్క ధైర్యం మనం స్వతంత్రించుకుంటాం, దేవుడి యొక్క కృపను మనం స్వతంత్రించుకోగలము. కృపాతిశయము దగ్గర మాత్రమే మనము చక్కగా ఆయన యొక్క సొంత కుమారుల్లాగా, సొంత కుమార్తెలాగా నిలవబడి ఉంటాము. ఓకే, సర్వ కృపానిధి దేవుడి యొక్క సన్నిధిలో నిలువబడటకు నీ యొక్క సమయము వెచ్చించండి. దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.